హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. దోశల్లోకి కానీ, చపాతీలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి అయితే అద్దిరిపోతుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని, నువ్వులు చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి, పసుపు కూడా వేసుకొని టమాటాలని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పుదీనా వేస్తున్నాను. సీక్రెట్ టిప్ అనమాట ఇది. పుదీనా కొద్దిగా వేసి చేయడం వల్ల టమాటా పచ్చడి టేస్టే మారిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా పుదీనా వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇవి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి టమాటా మిశ్రమం కూడా వేసేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో మిక్సీ పట్టేటప్పుడు చెక్ చేసుకోండి. దీనికి తాలింపు పెట్టేసుకొని తిన్నామంటే ఉంటుంది చూడండి, నోట్లో నీళ్ళు ఊడతాయి అంతే. అంత బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.